ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. ఇవాళ మరికొన్ని నామాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. స్తోత్రపరంగా 45వ శ్లోకము, భాష్యపరంగా 58వ శ్లోకము. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠి పరిగ్రహః ఉగ్రః సంవత్సరః దక్షః విశ్రామః విశ్వదక్షిణః. మొదటి నామము ఈ నామాల సమూహంలో ఋతుః. కాలాత్మనా ఋతుశబ్దేన లక్ష్యతే ఇతి ఋతుః. కాలస్వరూపమై ఉండగా ఋతువులు, మాసాలు, అయనాలు, క్షణాలు, సంవత్సరాలుగా ఎన్నో రూపాలుగా ఉన్న కాలంలో ఋతువు అన్న శబ్దం చేత కూడా తెలియబడేవాడు కాబట్టి ఆయన ఋతుః. తర్వాత నామము సుదర్శనః. శోభనం నిర్వాణఫలం దర్శనం జ్ఞానం అస్య ఇతి. శుభే దర్శనే ఈక్షతే పద్మపత్ర ఆయతే అస్య ఇతి. సుఖేన దృశ్యతే భక్తైః ఇతివా సుదర్శనః అని 3 అర్థాలు చూసుకుందాము. మొదటిది శోభనమైన, శోభస్కరమైన నిర్వాణ ఫలము, మోక్షమన్న ఫలాన్ని, ఆ దర్శనాన్ని ఇచ్చే జ్ఞానమేదున్నదో అది ఎవరిదై ఉన్నదో, మోక్షాన్నిచ్చే జ్ఞానము ఏ రూపమై ఉన్నదో అది ఎవరిదో ఆయన సుదర్శనులై ఉన్నారు. కాక శుభకరమైన, మంగళకరమైన దర్శనములు, దృక్కులు, ఈక్షణములు, కన్నులు, పద్మపత్రాల వంటి ఆయతమైన విశాలమైన కన్నులెవరివో ఆయన సుదర్శనులై ఉన్నారు. కాక సుఖంగా భక్తులకు ఎవరికైతే ఆత్మ ప్రాప్తి కావాలి అని అత్యంత ఆసక్తి ఉంటుందో అటువంటి వాళ్లకు సుఖంగా దర్శనము ఇవ్వడం వల్ల, అటువంటి వాళ్ళు సుఖంగా దర్శించగలగడం వల్ల ఆయన సుదర్శనులై ఉన్నారు. తర్వాత కాలః. కలయతి సర్వం ఇది కాలః. కలనం చేయడం అంటే గణనం చేయడం, లెక్క పెట్టడము. ప్రతి దానికి కాలం ఉంటుంది, ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది. ఆ కాలాన్ని దాటి ఏ ప్రాణి ఉండదు. కాలం ఉంటేనే అది మొదలవుతుంది, కాలం ఉంటేనే నడుస్తుంటుంది, కాలం వస్తే ఆగిపోతుంది. దేనికి ఎంత కాలము అని లెక్కలు పెడుతూ ఉండడం చేత, ప్రతిదాని ఆయుష్ను కొలుస్తూ ఉండడం చేత ఆయన కాలుడై ఉన్నారు. కాలః కలయతామహమితి భగవత్ వచనాత్. ఆయనే భగవద్గీతలో కలనం చేసే వాటిలో, గణనం చేసే వాటిలో, లెక్కించే వాటిలో నేను కాలుణ్ణై ఉన్నాను అని చెప్పారు. తర్వాత పరమేష్ఠి. పరమే ప్రకృష్టే స్వే మహిమ్ని హృదయాకాశే స్థాతుం శీలమస్య ఇతి పరమేష్ఠి. పరమం అంటే ప్రకృష్టం, అంటే స్వీయ మహిమ. అది హృదయాకాశంలో ఉండడం చేత, అక్కడ హృదయాకాశంలో తన స్వీయ మహిమలో ప్రకృష్టంగా స్థితమై ఉండడం చేత, ఆ విధంగా ఉండడం అన్న శీలము, లక్షణం కలిగి ఉండడం చేత ఆయన పరమేష్ఠి అయి ఉన్నారు. పరమస్థితిలో ఉంటారు, ప్రకృష్టమైన స్థితిలో తన స్వస్థితిలో ఉంటారు కాబట్టి ఆయన పరమేష్ఠి. పరమేష్ఠి విభ్రాజతే ఇది మంత్రవర్ణాత్. వేదం కూడా మనకేం చెప్తుంది అంటే పరమేష్ఠిగా విభ్రాజమానమై ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది అని మనకు మంత్రవర్ణం చెప్తూ ఉన్నది. శరణార్థిభిః పరితః గృహ్యతే సర్వగతత్వాత్ పరితః జ్ఞాయతే ఇతి వా పత్రపుష్పాదికం భక్తైః అర్పితం పరిగృహ్ణాతి ఇతి వా పరిగ్రహః. పరిగ్రహం అన్న నామానికి కూడా మళ్ళీ 3 అర్థాలు చూద్దాము. శరణార్థులు, ఆశ్రయం కావాలని అర్థించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ చేత పరితః అంతటా గృహ్యతే గ్రహింపబడేవాడు. ఎందుకంటే సర్వగతత్వాత్
అంతటా ఉంటాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళ చేత పట్టుకోబడుతూ ఉంటాడు. వాళ్ళు గ్రహించగలరు. కాబట్టి ఆయన పరితః జ్ఞాయతే, అంతటా తెలియబడుతూ ఉండేవాడు. మూడో అర్థము, పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదో ఒకటి భక్తులు అర్పిస్తే దాన్ని పరిగ్రహిస్తూ ఉంటారు, పుచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన పరిగ్రహః అయి ఉన్నారు. తర్వాత ఉగ్రః. సూర్యాదీనామపి భయహేతుత్వాత్ ఉగ్రః. సూర్యుడు మొదలైన వాళ్ళకు కూడా భయం కలిగిస్తూ ఉండడం చేత ఆయన ఉగ్రుడై ఉన్నాడు. సూర్యుడు మొదలైన వాళ్ళందరూ ఆయన ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకెందుకు భయం కలిగించడము అని మనం దీని గురించి ఇంతకు ముందు కూడా ఆలోచించుకున్నాము. మళ్ళీ చెప్పుకుందాము. భయము అంటే మృత్యువు అంటే ఆగిపోవడం. సూర్యుడు మొదలైన వాటిని కూడా ఆపేయగలిగిన వాడు. సూర్యుడి కన్నా కూడా ఎక్కువగా ఆయన ఉగ్రంగా ప్రకాశిస్తూ ఉన్నారు అంటే ఆయన ప్రకాశంలో సూర్యుడి ప్రకాశం కలిసిపోతుంది, లయమైపోతుంది. లయమే భయము. ఆ విధంగా సూర్యుడు మొదలైన గొప్ప తేజోమూర్తులను కూడా లయం చేయగలిగిన వాడు కాబట్టి, వాటిని మించిన ఉగ్రమైన తేజస్సు కలిగిన వాడు కాబట్టి ఆయన ఉగ్రహ అయి ఉన్నారు. ఇదే విషయం మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. భీషా ఉదేతి సూర్యః ఇతి శృతేః. సూర్యుడు కూడా భయంతో ఉదయిస్తూ ఉన్నాడు అని. భయం అంటే ఆదేశము. ఆయన ఆదేశానుసారంగా సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన ఆదేశానుసారంగా సూర్యుడు అస్తమిస్తాడు. ఆయన ఆదేశానుసారంగానే సూర్యుడు నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఉగ్రుడై ఉన్నాడు. సంవసంతి భూతాని అస్మిన్నితి సంవత్సరః. భూతాలన్నీ, ప్రాణులన్నీ ఆయనలోనే నివసిస్తూ ఉండడం చేత ఆయన సంవత్సరుడై ఉన్నాడు. తర్వాత దక్షః. జగద్రూపేణ వర్ధమానత్వాత్ సర్వకర్మాణి క్షిప్రం కరోతి ఇతివా. దక్షః అన్న నామానికి రెండు అర్థాలు చూద్దాము. జగద్రూపంగా వృద్ధి చెందుతూ ఉండడం చేత ఆయన దక్షుడు. సర్వకర్మలను వేగంగా, శీఘ్రంగా, క్షిప్రంగా చేయగలిగిన వాడు కాబట్టి ఆయన దక్షుడు. దక్షః అన్న పదానికి మూడు అర్థాలున్నాయి. వృద్ధౌ శీఘ్రార్థే దక్షతే ఇతి అని. దక్షత కలిగి ఉండడం, సమర్థత కలిగి ఉండడము, శీఘ్రంగా కార్యాలు నెరవేరుస్తూ ఉండడము, వృద్ధి చెందుతూ ఉండడము అని మూడు అర్థాలున్నాయి ఆ నామానికి. తర్వాత సంసార సాగరే క్షుత్పిపాసాది షడూర్మిభిః తరంగితే అవిద్యాదైః మహాక్లేశైః మదాదిభిః ఉపక్లేశైః చ వశీకృతానాం విశ్రాంతిం కాంక్షమాణానాం విశ్రామం మోక్షం కరోతి ఇతి విశ్రామః. ఒక సంసారమన్న సాగరం ఉన్నది. అందులో అలలు కూడా, తరంగాలు కూడా లేస్తూ ఎగిసెగిసి పడుతూ ఉంటాయి. అవి ఏమి తరంగాలు, ఏమి అలలు అంటే ఆకలి, దప్పిక మొదలైన షడూర్ములుంటాయి. అటువంటి సంసార సాగరంలో అవిద్య మొదలైన మహాక్లేశాలుంటాయి. పెద్ద పెద్ద బాధలన్నీ ఉంటాయి, మహా దుఃఖాలు. వాటితో పాటే వాటి వల్ల కలిగిన మదము మొదలైన ఉపక్లేశాలు, వాటితో పాటొచ్చిన దుఃఖాలు, బాధలన్నీ ఉంటాయి. వీటన్నింటికీ వశమై ఉన్న ప్రాణులు విశ్రాంతి కావాలి వీటిలో నుంచి నాకు. ఈ షడూర్ములు ఎంతసేపు తిన్నా ఆకలి తీరదు, ఎన్నిసార్లు తాగినా దాహము తీరదు. ఆకలి దప్పికలే కాదు, జరా మరణాలు, శోకమోహాలు, సుఖ దుఃఖాలు, ఎన్ని రకాల ద్వంద్వాలున్నాయో నాకి వద్దు, వీటిలో నుంచి నాకు విశ్రాంతి కావాలి. అవిద్య లాంటి మోహాలెన్నున్నాయో, మదము లాంటి దుఃఖాలెన్నున్నాయో, వీటిలో నుంచి బయటపడాలి అని ఎవరు కాంక్షిస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు విశ్రామం, విశ్రాంతిని, మోక్షాన్ని కలిగించేవాడు కాబట్టి విశ్రామః. తర్వాత విశ్వస్మాత్ దక్షిణః శక్తః విశ్వేషు కర్మసు దాక్షిణ్యాత్వా విశ్వదక్షిణః.
విశ్వదక్షిణ అన్న నామానికి రెండు అర్థాలు చూద్దాము. విశ్వస్మాత్ అంటే సర్వస్మాత్, అన్నింటికన్నా ఎక్కువ దక్షత కలిగి ఉండడం చేత. దక్షత అంటే దక్షిణం అంటే శక్తి, అన్నింటికన్నా ఎక్కువ శక్తి కలిగి ఉండడం చేత. అట్లానే విశ్వేషు కర్మసు, సర్వ కర్మల్లో దాక్షిణ్యము సామర్థ్యము కలిగి ఉండడం చేత. శక్తి కలిగి ఉండడం చేత, సామర్థ్యం కలిగి ఉండడం చేత, శక్తి సామర్థ్యాలు ఉండడం చేత ఆయన విశ్వదక్షుడై ఉన్నాడు. సర్వ విషయాల్లో సర్వ కర్మల్లో శక్తి ఉన్నది, సామర్థ్యము ఉన్నది కాబట్టి ఆయన విశ్వదక్షిణ. తర్వాత నామాలు విస్తారః, స్థావరః, స్థాణుః, ప్రమాణం, బీజం, అవ్యయం, అర్ధః, అనర్ధః, మహాకోశః, మహాభోగః, మహాధనః. విస్తీర్యంతే సమస్తాని జగంతి అస్మినితి విస్తారః. సమస్త జగత్ ఆయన యందే విస్తరిస్తూ ఉండడం చేత ఆయన విస్తారమై ఉన్నారు. స్థితిశీలత్వాత్ స్థావరః. స్థితి లక్షణం కలిగి ఉండడం చేత ఆయన స్థావరమై ఉన్నారు. స్థితిశీలాని పృథివ్యాదీని తిష్టంతి అస్మిన్నితి స్థాణుః. స్థితి లక్షణం కలిగి ఉన్న భూమి మొదలైనవన్నీ ఈయనలోనే ఉండడం చేత ఆయన స్థాణువై ఉన్నారు. స్థావరః, స్థాణుః అన్న నామాలను రెండుగా వేరుగా చూసుకోవచ్చు, లేదా రెండింటిని కలిపి ఒక్క నామంగా కూడా చూడొచ్చు. ఆయన స్థితమై ఉండడము అన్న లక్షణంతో ఉండడం చేత ఆయన స్థావరః. ఆ ఉండడం అన్న లక్షణంతో ఉన్న పృథ్వీ మొదలైన వాటన్నిటికీ ఆధారమై కదలకుండా స్థిరంగా ఉండడం చేత ఆయన స్థాణుః. ఈ రెండు కలిపి చెప్పుకుంటే స్థావరమై స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆయన స్థావర స్థాణుః అని మనకు ఆ నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. స్థావరః చాసౌ స్థాణుః చ స్థావరః స్థాణుః. ఆయన స్థావరమై స్థిరంగా ఉంటారు, ఆధారమై కదలకుండా ఉంటారు కాబట్టి స్థావరః స్థాణుః. తర్వాత సంవిదాత్మన ప్రమాణం, సంవిత్ స్వరూపము, జ్ఞానస్వరూపమై ఉండడం చేత ఆయనే ప్రమాణం, జ్ఞానమే ప్రమాణం. ఆ తర్వాత అన్యథాభావ వ్యతిరేకేణ కారణమితి బీజం అవ్యయం. బీజం అవ్యయం అని రెండు నామాలుగా కాకుండా రెండు కలిపి ఒక్క నామంగా చూసుకుందాము. అవ్యయమైపోవడం అంటే అన్యథాభావ వ్యతిరేకేణ, వేరే రకంగా మార్పులు చెందుతూ ఉండడం అన్నది లేకపోవడం అవ్యయం. ఆ విధంగా ఆయన కారణమై ఉన్నారు, మార్పు లేని కారణమై ఉన్నారు కాబట్టి ఆయన అవ్యయమైన బీజం. ఆ నామము బీజం అవ్యయం. సవిశేషణం ఏకం నామ, విశేషణంతో కలిపి ఒకే నామంగా తీసుకుంటూ ఉన్నాము. సుఖస్వరూపత్వాత్ సర్వైః అర్ధ్యతే ఇతి అర్థః. సుఖస్వరూపమై ఉండడం చేత అందరి చేత కోరబడేవాడు అయి ఉండడం వల్ల ఆయన అర్థః అయి ఉన్నారు. న విద్యతే ప్రయోజనం ఆప్త కామత్వా తస్య ఇతి అనర్థః. ఈయనకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయన ఏ అర్థాన్ని కోరరు. ఎందుకు అంటే ఆప్త సర్వకాముడు. ఆయన అన్ని కోరికలను సాధించేశాడు, మొత్తం అన్ని పొంది ఉన్నాడు కాబట్టి కొత్తగా ఆయన పొందవలసిన కోరిక ఏమీ లేదు. అందుకని వేరే అర్థమేమి, ఆయన ప్రయోజనమేమి ఆశించడు. అందుకని ఆయన అనర్థుడు, అర్థం అవసరం లేనివాడు, అన్ని సాధించేసి ఉన్నవాడు. అయితే కోరుకున్న వాళ్ళకి మాత్రం ఆ అర్థాలను ఆయన ప్రదానం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన సుఖస్వరూపమై ఉంటాడు, ప్రతి వాళ్ళు అదే కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన అర్థుడు. ఆయనకి ఏది అవసరం లేదు కాబట్టి ఆయన అనర్థుడు. మహాంతః కోశాః అన్నమయాదయః ఆచ్ఛాదకాః అస్య ఇతి మహాకోశః. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం, ఆనందమయం అని పంచకోశాలతో గొప్పగా మహాంతమైన కోశాలతో కప్పబడి ఉన్నవాడు కాబట్టి ఆయన మహాకోశః అయి ఉన్నారు. మహాన్ భోగః సుఖస్వరూపః అస్య ఇతి మహాభోగః. సుఖస్వరూపంగా ఆయన గొప్ప భోగంతో ఉన్నారు కాబట్టి మహాభోగుడు. మహత్ భోగ సాధన లక్షణం ధనం అస్య ఇతి మహాధనః. భోగ సాధనమైన ధనము బాగా
ఎక్కువగా ఉన్నది మహత్తుగా కాబట్టి ఆయన మహాధనః. తర్వాత నామాలు అనిర్విణ్ణః స్థవిష్టః అభూః ధర్మయూపః మహామఖః నక్షత్రనేమిః నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. ఇందులో అభూహు అని కూడా చూద్దాము, భూహు అని కూడా చూద్దాము. 2 విధాలుగా దాన్ని విడదీసి మనము అర్థం చూసుకోవచ్చు. ఆప్త కామత్వాత్ నిర్వేదః అస్య న విద్యతే ఇతి అనిర్విణ్ణః. అన్ని కోరికలు పొంది ఉన్నాడు. ఆయన కొత్తగా సాధించవలసిన కోరికలేమీ లేవు కాబట్టి ఆయనకు నిర్వేదం ఉండదు. నిరాశలేమీ ఉండవు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటేనే మనకి డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. దానివల్లే డిప్రెషన్స్ అవన్నీ ఉంటాయి. ఆయనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవు. ఎందుకంటే అన్నిటిని సాధించాడు కాబట్టి ఆయనకి డిసప్పాయింట్‌మెంట్స్ ఏమీ ఉండవు. కాబట్టి నిర్విణ్ణత, అయ్యయ్యో! ఇప్పుడేమి చెయ్యాలిరా అన్న బెంగ ఏమీ ఉండదాయనకి. ఆయనెప్పుడు అనిర్విణ్ణంగా ఉంటారు. వైరాజ రూపేణ స్థితః స్థవిష్టః. విరాట్ స్వరూపంగా ఉన్నాడు కాబట్టి ఆయన స్థవిష్టః. అగ్నిర్మూర్ధా చక్షుషి చంద్రసూర్యౌ ఇతి శృతేః. ఆ విరాట్ స్వరూపానికి అగ్ని శిరస్సు, సూర్యుడు చంద్రుడు కన్నులు అని మనకు వేదం చెప్తూ ఉన్నది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. అజన్మ అభూహు, జన్మ లేనివాడు కాబట్టి ఆయన అభూ అయి ఉన్నారు. అథవా లేకపోతే దాన్ని అభూ కాకుండా ఉత్త భూగా చూద్దాము. భూ అంటే ఉన్నాడు. ఊరికే ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. లేకుండా ఉండడం అన్నది లేదు. కాబట్టి భూ. అయితే రూపాలుగా సంభవించేది లేదు కాబట్టి ఆయన అభూ. అథవా భూ సత్తాయాం ఇత్యస్య సంపదాదిత్వాత్ క్విప్. భూ సత్తాయాం అని మనకు వ్యుత్పత్తి ఉన్నది. దాని ప్రకారము సంపదాదిగణంలో ఉండడం చేత క్విప్ ప్రత్యయంతో ఆ నామం అట్లా సంభవిస్తుంది. భూ అంటే ఉండడం, సత్తా అని అర్థం. లేదా మూడో అర్థం చూద్దాము. మహీవా, భూమి. భూహు అంటే భూమి, భూమి అన్న రూపంగా కూడా ఉంటాడు కాబట్టి ఆయన భూ అయి ఉన్నారు. తర్వాత ధర్మయూపః. యూపే పశువత్ తత్ సమారాధనాత్మకాః ధర్మాః తత్ర బధ్యంతే ఇతి ధర్మయూపః. ఒక యూప స్తంభానికి పశువులను కట్టినట్టు భగవదారాధన, పూజ, అర్చన, నమస్కారము మొదలైన ధర్మాలేమున్నాయో ఈయనకు కట్టబడి ఉన్నాయి కాబట్టి, ఈయనను ఆధారం చేసుకుని ఆ ధర్మాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ధర్మయూపుడై ఉన్నాడు. అంటే ధర్మానికి ఆధారము, ధర్మస్తంభం అని అర్థం. యస్మిన్ అర్పితాః మఖాః యజ్ఞాః నిర్వాణ లక్షణ ఫలం ప్రయచ్చంతే మహాంతః జాయంతే సహ మహామఖః. ఎవరికి అర్పించబడ్డ మఖములు అంటే యజ్ఞాలన్నీ నిర్వాణమన్న లక్షణమున్న ఫలము, మోక్షమన్న ఫలాన్ని ప్రయచ్చంతః ఇస్తూ ఉంటాయో, యజ్ఞాలు ఎవరి కోసం చేస్తే మనకు మోక్షమన్న ఫలం కలుగుతుందో అటువంటి గొప్ప ఫలాన్ని కలిగించే స్వరూపమై ఉండడం చేత ఆయన మహామఖః. ఆ తర్వాత నక్షత్ర తారకైః సార్ధం చంద్ర సూర్యాదయః గ్రహాః వాయుపాశమయైః బంధైః నిబద్ధ ధ్రువ సంహితే సహ జ్యోతిషాం చక్రం భ్రామయన్ తారామయస్య శింశుమారస్య పుచ్చదేశే వ్యవస్థితః ధ్రువః. తస్య శింశుమారస్య హృదయే జ్యోతిశ్చక్రస్య నేమివత్ ప్రవర్తకః స్థితః విష్ణుః ఇతి నక్షత్రనేమిః. నక్షత్రాలు, తారకలు వీటితో సార్ధం కలిసి చంద్రుడు, సూర్యుడు మొదలైన గ్రహాలన్నీ వాయువన్న పాశం చేత బంధించబడి ధ్రువుడు అక్కడ నిబద్ధుడై ఉన్నాడు. ఆ ధ్రువ నక్షత్రము జ్యోతిశ్చక్రంలో, ఆ శింశుమార చక్రంలో పుచ్చదేశంలో వ్యవస్థితమై ఉండి
ఆ సింసిమారమన్న జ్యోతిష్ చక్రాన్ని తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సింసిమార చక్రం ఏదున్నదో దానికి హృదయ స్థానంలో ఉండి, ఆ జ్యోతిష్ చక్రం యొక్క నేమిగా ప్రవర్తిస్తూ ఉన్న, అక్కడ ఉండి దాన్ని నడుపుతూ ఉన్న ఏ తత్వం ఉన్నదో అది విష్ణువు అని మనకు వేదాలు, పురాణాలు చెప్తూ ఉండడం చేత ఆయన నక్షత్రనేమి అని మనకు తెలుస్తూ ఉన్నది. సిన్సుమార వర్ణనే విష్ణుః హృదయమితి స్వాధ్యాయ బ్రాహ్మణే శ్రూయతే. స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఏం చెప్తూ ఉన్నారంటే, సిన్సుమార చక్రాన్ని వర్ణిస్తూ దానికి విష్ణువే హృదయం అని చెప్పారు. కాబట్టి మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, తారకలు అన్నీ కలిపి వాటిని వాయువు పాశంగా బంధిస్తూ ఉండగా, ధ్రువ నక్షత్రము దాని పుచ్చదేశంలో ఉండి దాన్ని తిప్పుతూ ఉండగా, ఈ మొత్తం జ్యోతిర్మండలానికి మధ్యలో హృదయ స్థానంలో ఉండి ఎవరు దీన్ని మొత్తాన్ని ప్రవర్తింపచేస్తున్నారో ఆయన విష్ణువు అని మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆయన నక్షత్ర నేమి అయి ఉన్నారు. చంద్రరూపేణ నక్షత్రి, ఆయన చంద్రస్వరూపంగా ఉండడం చేత నక్షత్రి అయి ఉన్నారు. నక్షత్రాణం అహం శశీతి భగవద్వచనాత్, నక్షత్రాల్లో నేను చంద్రుణ్ణై ఉన్నాను అని ఆయనే భగవద్గీతలో మనకు చెప్పారు. సమస్త కార్యేషు సమర్థః క్షమః, సమస్త కార్యాలను నిర్వర్తించగలిగిన సమర్థత కలిగి ఉన్నారు కాబట్టి ఆయన క్షమః అయి ఉన్నారు. లేదా క్షమతే ఇతివ, ఆయనకు సహనం చాలా ఎక్కువ, అన్నిటినీ సహిస్తూ ఉంటారు కాబట్టి కూడా క్షమః అయి ఉన్నారు. అన్నీ క్షమిస్తారు కాబట్టి ఆయన క్షమః. కాక గొప్ప సమర్థత, దక్షత ఉన్నది కాబట్టి ఆయన క్షమః. క్షమయా పృథివీ సమః ఇతి వాల్మీకి వచనాత్, వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో ఏం చెప్పారంటే, క్షమలో, సహించడంలో ఆయన భూదేవికి సమానమని చెప్పారు. సర్వ వికారేషు క్షపితేషు స్వాత్మన అవస్థితః ఇతి క్షామః, సర్వ వికారాలు క్షయమైపోగా తన స్వస్థితిలో స్థితమై ఉండడం చేత ఆయన క్షామః అయి ఉన్నారు. ఈ నామం ఎట్లా సిద్ధించింది అంటే, క్షాయోమః ఇతి నిష్ఠాతకారస్య మకారాదేశః. క్షాయోమః అన్న ఒక పాణిని సూత్రం ఉన్నది. దాని ప్రకారం నిష్ఠలో తకారము లోపించి మకారం ఆదేశం అవుతుంది కాబట్టి క్షామః అన్న నామము సంభవించింది. తర్వాత సృష్ట్యాద్యర్థం సమ్యక్ ఈహతే ఇతి సమీహనః, సృష్టి, ఆది, అర్థం, సృష్టి, స్థితి, లయము మొదలైన వాటి కోసము సమ్యక్గా, సమగ్రంగా ఈహతే చేష్టలు చేస్తూ ఉండడం చేత ఆయన సమీహనః అయి ఉన్నారు అని ఈ నామాలకు అర్థము. మనం ఇవాళ ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చుని యజ్ఞః మొదలైన నామాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.